ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతోంది. అడ్డుకోవలసిన రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. మరోవైపు కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిర్వహించడంలో కేఆర్ఎంబీ పూర్తిగా చేతులెత్తేసింది. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్షోర్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 200 టీఎంసీలకు పైగా జలాలను పెన్నా బేసిన్కు ఏపీ మళ్లించింది. అవి కాకుండా మల్యాల, ముచ్చుమరి లిఫ్ట్ ద్వారా మరో 42 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీ కొల్లగొట్టింది. దిగువన నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ, పంప్ హౌస్ ద్వారా కూడా 140 టీఎంసీలను తరలించుకున్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 670 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను వినియోగించుకున్నది. నిర్దేశిత తాత్కాలిక వాటా 66% కాగా అంతకు మించి 80% మేర జలాలను మళ్లించింది. తెలంగాణ సర్కార్ తాత్కాలిక కోటా 34% జలాలను కూడా వినియోగించని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 20% జలాలను అంటే 174 టీఎంసీలను మాత్రమే మళ్లించింది. ఇంకా కోటాకు సంబంధించి 125 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు తెలంగాణ సర్కార్ ఇప్పుడు కళ్లు తెరిచింది. ఏపీ జలదోపిడీని నివారించాలంటూ కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. కానీ కృష్ణా బోర్డు మాత్రం ఏపీ ఇప్పటి వరకు 555 టీఎంసీలనే మళ్లించిందని తప్పుడు లెక్కలు చెబుతోంది.